కాశ్మీర్ ఇక్కడ తీవ్రవాద దాడులు కొత్తేం కాదు. బట్ ఈసారి మాత్రం అది వేరే దారి తీసుకుంది. ఎప్పుడు ఆర్మీ వాళ్ళ మీద చేసే దాడులు ఇప్పుడు మాత్రం అమాయక ప్రజలు టూరిస్టులని టార్గెట్ చేసుకుంటూ జరిగాయి. ఇది చాలా అంటే చాలా సీరియస్ ఘటన. ఏప్రిల్ 22 మంగళవారం రోజు జమ్మూ అండ్ కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్లేస్లో పాకిస్తాన్ మరో ఉగ్రవాద దాడి చేస్తుంది. ఆ టూరిస్టులు ప్రాణాల కోసం చేస్తున్న ఆర్తనాదాల ఫుటేజ్ని ఒక్కసారి చూడండి. उमरा चलना यार ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछे चलते यार तुम मौत ही कश्मीर की है। ఎంతో దూరం నుంచి ఈ వీడియో తీసినా కానీ టూరిస్టుల అరుపులోనే తెలుస్తుంది కదా ఈ దాడి ఎంత భయంకరమైనదో అని. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారు, వారిని కోల్పోయిన ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారో ఈ వీడియోలో చూడండి. मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे पति का बच्चा लो, हम बचा देगा, कोई बात नहीं भाई। तो కాశ్మీర్కి వచ్చిన టూరిస్టులని వాళ్ళ పేర్లు అడిగి మరి హిందూ పేరు వినిపిస్తే చాలు అతి దారుణంగా కాల్చి చంపేశారంట పాకిస్తాన్ ఉగ్రవాదులు. కేవలం కొన్ని నిమిషాల్లోనే ఈ దాడి చేశారు. ఈ దాడి వల్ల ఇప్పటికే 28 మంది చనిపోయారంట. ఆ నెంబర్స్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కేవలం మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చాలా క్రూయల్గా భార్య బిడ్డల ముందే చంపేశారు. అలా చనిపోయిన టూరిస్టులలో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని బతికి బట్ట కట్టిన వాళ్ళతో ఈ ఉగ్రవాదులు అన్నటువంటి మాటలు ఏంటో తెలుసా? వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని. ఈ ఒక్క దుర్ఘటన చాలు మన ఇండియాకి పాకిస్తాన్ కంట్రీని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయడానికి. మరి దీనిపై మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది, ఎంత గట్టిగా రివెంజ్ తీర్చుకుంటుంది అనేది తెలియాలంటే దానికంటే ముందు అసలు ఈ ఏప్రిల్ 22న పహల్గామ్లో ఏం జరిగింది అండ్ ఆ దారుణమైన ఉగ్రవాద దాడి ఎలా జరిగింది, హిందువుల మీద మాత్రమే దాడి జరగడానికి వెనక ఉన్న రీజన్ ఏంటి అనేవి తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది మన దేశంలోనే అతిపెద్ద టూరిస్ట్ స్పాట్ అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కాశ్మీర్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలనే ఆశ ఉంటుంది. అలాంటి ఆశతోనే ఏప్రిల్ 22న కూడా కొంతమంది టూరిస్టులు జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళారు. కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్లేస్ ఇంకా ఫేమస్ అనమాట. ఈ ప్లేస్ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో బైసారాన్ మిడోస్ అనే ప్లేస్ ఉందన్నమాట. ఇది చుట్టూ చెట్లతో ఉండే హిల్ ఏరియాతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే దీనికి మినీ స్విట్జర్లాండ్ అనే పేరు కూడా ఉంది. అందుకే ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ అయింది. టూరిస్టులు చాలా మంది ఇక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. అలా టూరిజం డెవలప్ అవటమే టెర్రరిస్టులకి టార్గెట్ అయింది, టూరిస్టులకి శాపంగా మారింది. ఏప్రిల్ 22న ఏమైంది అని చూస్తే ఆఫ్టర్నూన్ 2 to 3 మధ్యలో సడన్గా ఆ ప్లేస్కి కొందరు వ్యక్తులు ఆర్మీ డ్రెస్, బాగా వినండి, ఆర్మీ డ్రెస్ వేసుకొని గన్స్తో వచ్చారంట. ఆర్మీ డ్రెస్లో ఉన్నారు కనుక టూరిస్టులు ఎవరికి కూడా అనుమానం ఏమీ రాలేదు. అందుకే ఈ ఉగ్రవాదులు టూరిస్టులకి చాలా దగ్గరగా వెళ్ళి దాడి చేయగలిగారు అని తెలుస్తుంది. అలా ఆర్మీ డ్రెస్లో వచ్చి అందరిని పేర్లు, ఐడి కార్డ్స్ అడగటం స్టార్ట్ చేశారు. కాశ్మీర్లో సెక్యూరిటీ రీజన్స్తో ఆర్మీ వాళ్ళు అప్పుడప్పుడు ఇలా చెక్ చేయటం మామూలే కదా అని టూరిస్టులు అందరూ అనుకున్నారు. బట్ ఐడి కార్డ్స్ చూపించిన వాళ్ళని సడన్గా ఆర్మీ డ్రెస్లో వచ్చిన వాళ్ళు చంపడం స్టార్ట్ చేశారు. అప్పుడు అర్థమైంది టూరిస్టులకి వీళ్ళు ఆర్మీ వాళ్ళు కాదు, ఉగ్రవాదులని. దాంతో ఒక్కసారిగా టూరిస్టులు అందరూ ప్రాణాల కోసం పరిగెత్తడం, అరవటం స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పే ఇన్ఫర్మేషన్ని బట్టి చూస్తే ఈ దాడి చేసిన వాళ్ళు టోటల్గా 6 మెంబర్స్ అని తెలుస్తుంది. మేబీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ లెక్క మారే ఛాన్స్ కూడా ఉంది. వీళ్ళు ఈ ప్లేస్ దగ్గరికి సైలెంట్గా ఖాళీ నడకన ఆర్మీ డ్రెస్లో వచ్చి ఒకేసారి దాడులు చేశారు. మళ్ళీ అలానే వెళ్ళిపోయారంట. ఖాళీ నడకన వచ్చి అంత ధైర్యంగా ఎలా దాడి చేయగలిగారు అని చూస్తే ఈ ప్లేస్ అనేది టోటల్ ఒక టూరిస్ట్ ప్లేస్ అవడంతో ఇక్కడ ఇండియన్ ఆర్మీని కూడా మన గవర్నమెంట్ పెట్టలేదు. అంటే అక్కడ సెక్యూరిటీ లేదు. అదే అదునుగా చూసుకొని ఇలా దాడి చేశారు అని తెలుస్తుంది. ఆ దాడులు కూడా ఎంత విచక్షణ రహితంగా జరిగాయంటే ఈ ఉగ్రవాదులు గుర్రాలపై సంతోషంగా రైడింగ్ చేస్తున్న వారిని చంపేశారు, ఫొటోస్కి స్టైల్గా పోజులు ఇస్తున్న వారిని చంపేశారు, ఫ్యామిలీతో సరదాగా టైం గడుపుతున్న వారిని కూడా చంపేశారు. ఆ కాల్పుల శబ్దాలు విని పారిపోవాలి అని టూరిస్టులు ట్రై చేసినా కానీ వెళ్ళటానికి వీలు లేకుండా ఉగ్రవాదులు వెంటాడి మరీ కాల్చేశారంట. కొందరినైతే బట్టలు విప్పించి ఆ తర్వాత కాల్చేశారంట. ఇక్కడ బట్టలు ఎందుకు విప్పించారో మీకు ఈ పాటికే అర్థమైంది అనుకుంటున్నాను. మరికొందరైతే ఖురాన్లోని కొన్ని వాక్యాలు చదవమని అడిగి అవి చెప్పలేని వారిని చంపేశారంట.
ఎంత దారుణం చూడండి. కొందరిని తలపై కాల్చి చంపితే కొందరిని నోట్లో గన్ను పెట్టి కాల్చి చంపారంట. మరికొందరిని అయితే ప్రైవేట్ పార్ట్స్లో కాల్చి చంపేశారంట ఈ పాకిస్తాన్ కొడుకులు. ఈ దాడిలో చనిపోయిన వాళ్ళలో 6 రోజుల క్రితమే పెళ్ళయి ఇక్కడికి హనీమూన్కి తన భార్యతో వచ్చిన నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఒకడు. ఇతన్ని తన భార్య ముందే చంపేశారు. ఈ దాడిలో ఊపిరిని వదిలిన శుభం ద్వివేది అనే పర్సన్కి కూడా కేవలం 2 నెలల క్రితమే పెళ్ళిందంట. అతని పేరు అడిగి మరీ ప్రాణాలు తీశారంట. తెలంగాణ హైదరాబాద్కి చెందిన మనీష్ రంజన్ అనే పర్సన్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో వర్క్ చేసేవాడంట. 1 వీక్ లీవ్ తీసుకొని మరి కాశ్మీర్కి భార్య బిడ్డలతో వెళ్ళాడు. అక్కడే ఈ దాడిలో తన భార్య బిడ్డల ముందే చనిపోయాడు. ఈ దాడిలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ కూడా ఉన్నాడు. ఇతని బాడీ అటాక్ జరిగిన ప్లేస్కి కొంచెం దూరంలో పడి ఉందంట. దాన్ని బట్టి చూస్తే అతను తన ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని తనని తాను కాపాడుకోవాలి అని చూసినట్లు తెలుస్తుంది. కానీ క్రూర మృగాల కంటే దారుణమైన ఈ ఉగ్రవాదుల చేతిలో బలైపోయాడు. ఈ పహల్గామ్కి కర్ణాటకకి చెందిన మంజునాథ్ రావు అండ్ ఫ్యామిలీ కూడా వచ్చింది. హాయిగా పీస్ఫుల్గా ఫ్యామిలీ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఉగ్రవాదులు మంజునాథ్ రావు అనే వ్యక్తిని భార్య కొడుకుల ముందే తలపై కాల్చి చంపారు. దాంతో మంజునాథ్ భార్య బిడ్డల ఆనందం ఆవిరైపోయింది. ఒకసారి మంజునాథ్ చనిపోక ముందు వీళ్ళ ఫ్యామిలీ ఈ కాశ్మీర్లో తీసుకున్న వీడియోను చూడండి. शिमोगा कर्नाटक से हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं। अब हमारा कश्मीर ट्रिप का दूसरा दिन है। कल हम बोट हाउस में ठहरे थे। बोट हाउस तो बहुत अच्छा था। अब हम शिकारा राइड कर रहे हैं। शिकारा राइड कर रहे हैं कश्मीर में। शिकारा राइड करवा रहे हैं मोहम्मद रफीक जी, और हमारा सब टूर ऑर्गेनाइज किया है काजल ठाकुर जी, इंडियन ट्रैवल स्टोर से। बहुत अच्छा लगा, बहुत अच्छा सर्विस। ఈ వీడియో తీసే టైంలో ఇదే వాళ్ళ చివరి వీడియో అని వాళ్ళకి తెలియదు. వీళ్ళకే కాదు, ఆ దాడిలో చనిపోయిన ఎవరికి కూడా చివరి రోజు అదే అని, అలా ఉగ్రవాదుల చేతిలో చంపబడతాం అని తెలియదు. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, మంజునాథ్ని అలా కాల్చి చంపటంతో ఆ బాధలో తమని కూడా చంపేయమని భార్య కొడుకులు వేడుకున్నారంట. అప్పుడు వాళ్ళకి ఈ ఉగ్రవాదులు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని. ఇలా ఉగ్రవాదులు తీసిన ప్రాణాలు ప్రస్తుతానికి 28 మంది అయితే గాయపడిన వాళ్ళు 20 మంది పైగా ఉన్నారంట. వీళ్ళ మీద ఆధారపడిన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళు చంపిన ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నవారే. అది భార్య బిడ్డలు ఉన్న ఫాదర్ కావచ్చు, భార్య బిడ్డలు మనవాళ్ళు ఉన్న గ్రాండ్ ఫాదర్ కావచ్చు. ఈ దాడి వల్ల 10ల సంఖ్యలో ఫ్యామిలీస్ దారుణంగా ఎఫెక్ట్ అయ్యాయి. ఈ ఉగ్రవాదులు వాళ్ళ రాక్షసత్వాన్ని బయటపెట్టి దొరికిన మగవాళ్ళ మతాన్ని చూసి కాల్చి వెళ్ళిపోయారు. బుల్లెట్ గాయాలు తగిలినా కానీ ఊపిరి నిలుపుకున్న వ్యక్తుల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని వాళ్ళ ఫ్యామిలీస్ అనుకున్నా కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే ఈ ప్లేస్ ఒక హిల్ ఏరియా, ఇక్కడికి వెహికల్స్ కూడా ఏవి రావని ఇందాకే చెప్పుకున్నాం. దీనివల్లే బ్లడ్ లాస్, ఆ నొప్పి భరించలేక తన ఫ్యామిలీకి తోడుగా ఎవరు ఉండరేమో అనే బాధతో చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ అటాక్ చేసింది మేమే అంటూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది టీఆర్ఎఫ్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్. తోబా నుంచి వచ్చిన ఒక బ్రాంచే ఈ టీఆర్ఎఫ్. ఒక ఆన్లైన్ పోస్ట్ ద్వారా ఈ టీఆర్ఎఫ్ అటాక్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. 85,000కి పైగా నివాసాలు నాన్ లోకల్స్కి ఇచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ డెమోగ్రఫిక్ని మార్చేస్తున్నారు. ఈ నాన్ లోకల్స్ టూరిస్టుల లాగా వచ్చి నివాసాలు తీసుకొని ఇదంతా తమ సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడ ఇల్లీగల్గా సెటిల్ అయ్యే ప్రతి ఒక్కరూ చివరికి వైలెన్స్ని ఫేస్ చేయాలి అంటూ ఆన్లైన్ పోస్టులు టీఆర్ఎఫ్ టూరిస్టులకి, నాన్ లోకల్స్కి వార్నింగ్ ఇచ్చింది. సో వీళ్ళ ట్వీట్ని బట్టి చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లో టూరిజంని అడ్డుకోవటం వీళ్ళ ఉద్దేశం అనిపిస్తుంది. మీరు గమనిస్తే 2024 కాశ్మీర్లో హైయెస్ట్ టూరిజం రికార్డ్ అయింది. ఆల్మోస్ట్ 2,36,00,000 మంది టూరిస్టులు జమ్మూ అండ్ కాశ్మీర్ని విజిట్ చేశారు. సో ఈ మిలిటెంట్ గ్రూప్స్ నాన్ కాశ్మీరీ టూరిస్టులని ఇంకా నాన్ లోకల్స్లో ఒక భయాన్ని పుట్టించి జమ్మూ అండ్ కాశ్మీర్లో టూరిజంకి పులి స్టాప్ పెట్టాలి అనుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ ఆ ట్వీట్లో జమ్మూ అండ్ కాశ్మీర్ డెమోగ్రఫీ గురించి కూడా మెన్షన్ చేశారు. ఆర్టికల్ 370 ఇష్యూ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ సెటిలర్ పాలసీస్ని పుష్ చేస్తూ నాన్ సెటిలర్స్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో సెటిల్ అయ్యేలా చేస్తుంది అనేది ఈ టీఆర్ఎఫ్ ఇంకా మిగతా మిలిటెంట్ గ్రూప్స్ బాధ. ఇకపోతే పర్టికులర్గా వీళ్ళు బైసారాన్ని టార్గెట్ చేయడానికి కారణం సైకలాజికల్ ఇంపాక్ట్. బైసారాన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజంలో ఈ సైట్కి బాగా డిమాండ్ ఉందన్నమాట. సో ఇలాంటి సింబాలిక్ టూరిస్ట్ సైట్ని టార్గెట్ చేయటం వల్ల మ్యాక్సిమం సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది, ప్లస్ టూరిజంకి ది ఎండ్ కార్డ్ పడుతుంది. ఈ అటాక్
అటాక్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో సెక్యూరిటీని బాగా టైట్ చేశారు. పహల్గామ్, అనంతనాగ్, కుల్గామ్ డిస్ట్రిక్ట్స్లో మ్యాసివ్ సెర్చ్ ఆపరేషన్స్ని లాంచ్ చేశారనమాట. ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు అంతా కలిసి జాయింట్ పెట్రోలింగ్తో ఫారెస్ట్ ఏరియాస్ అన్నిటిని వెతుకుతున్నారు. అంతేకాదు అటాక్ చేసి తప్పించుకున్న మిలిటెంట్స్ని పట్టుకోవడానికి డ్రోన్ సర్వైలెన్స్ని కూడా ఏర్పాటు చేశారనమాట. ఈ అటాక్స్ జరిగిన టైంలో ప్రధానమంత్రి మోదీ గారు ఇండియాలో లేరు, సౌదీ అరేబియాకి విజిట్కి వెళ్ళారనమాట. ఈ అటాక్ గురించి తెలిసిన వెంటనే ఆయన తన విజిట్ని క్యాన్సిల్ చేసుకుని ఏప్రిల్ 23 మార్నింగ్ న్యూఢిల్లీ చేరుకుని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ డోవల్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ గారితో మీట్ అయ్యారనమాట. ఈ అటాక్ వెనక ఉన్న ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు అని ఈ అటాక్ని ఖండిస్తూనే అటాక్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి అన్ని విధాలుగా సహాయపడతాం అంటూ మోదీ గారు హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ అటాక్ మీద హై లెవెల్ రివ్యూని ఆర్డర్ చేసి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ టీమ్స్ని అటాక్ జరిగిన ప్లేస్లో డిప్లాయ్ చేశారు. ఇంకా సెక్యూరిటీ ఇష్యూస్ అన్నీ హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారి కిందకి వస్తాయి కాబట్టి ఆయన వెంటనే శ్రీనగర్కి వెళ్ళి అక్కడ ఆపరేషన్స్ అన్ని దగ్గర నుండి చూసుకుంటున్నారట. సో జమ్మూ అండ్ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అండ్ ఆర్మీస్తో ఎమర్జెన్సీ మీటింగ్ని ఏర్పాటు చేసి సౌత్ కాశ్మీర్లో జోన్ వైజ్ ఆపరేషన్స్ మొదలు పెట్టాలని ఆదేశించారు. వీటితో పాటు అటాక్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీస్ని కలిసి అమిత్ షా గారు నివాళులర్పించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ అటాక్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీస్కి 10 lakhs కంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేసింది అనమాట. అండ్ రిమోట్ ఏరియాస్లో ఉన్న టూరిస్ట్ జోన్స్ని ఎవాక్యువేట్ చేయించింది. ఈ అటాక్ని ఉద్దేశిస్తూ కొంతమంది ప్రపంచ నాయకులు కూడా రియాక్ట్ అయ్యారు. లైక్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఈ అటాక్ని ఖండిస్తూ ఇండియాకి తమ పూర్తి మద్దతు ఉంటుంది అని తెలియజేశారు. అఫ్ కోర్స్ పాకిస్తాన్ కూడా ఈ అటాక్ గురించి రియాక్ట్ అయింది. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో ఇది ఈ అటాక్ కి సంబంధించిన మ్యాటర్ అనమాట. సో ఇప్పుడు ఇండియా ఏం చేయాలి? జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఉగ్రవాదం ఏం కొత్త కాదు, కానీ ఇప్పుడు జరిగిన అటాక్స్ టూరిస్టుల మీద అంటే సివిలియన్స్ మీద జరిగింది. లాస్ట్ టైం 2021లో జమ్మూ అండ్ కాశ్మీర్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద జరిగిన అటాక్లో 38 మంది సివిలియన్స్ చనిపోయారు. ఆ తర్వాత 2006లో శ్రీనగర్లో జరిగిన అటాక్స్లో 8 మంది సివిలియన్స్ చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు 28 మంది చనిపోయారు. ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో టెన్షన్స్ అనేవి చాలా కామన్ అనే వర్డ్ ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఇష్యూని సింప్లిఫై చేసేలా అనిపిస్తుందేమో, కానీ నిజంగానే చాలా కామన్ గా బోర్డర్ దగ్గర ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అంతెందుకు పహల్గామ్ లో ఇంత పెద్ద అటాక్ జరిగిన కొన్ని గంటలకే జమ్మూ అండ్ కాశ్మీర్ లోని బర్ముల్లా డిస్ట్రిక్ట్ లో 2 ఉగ్రవాదుల్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు అంతం చేశారు. వీళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ ని దాటుకుని ఇండియాలోకి చొరబట్టడానికి ప్రయత్నం చేస్తున్న టైంలో మన ఆర్మీ వాళ్ళు చూసి వాళ్ళని మట్టు పెట్టారు. సో బార్డర్ దగ్గర ఇదంతా కామన్. కానీ ఇలా జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఒక టూరిస్ట్ సైట్, అది కూడా ఎక్కడో కొండ ప్రాంతంలోకి వచ్చి అమాయకులైన టూరిస్టులని అన్యాయంగా చంపడం అనేది దారుణం. అండ్ దీనికి ఇండియా గట్టిగా సమాధానం చెప్పాలి. అఫ్ కోర్స్ మొసలి కన్నీరు కార్చినట్లు పాకిస్తాన్ కూడా ఈ అటాక్స్ మీద రెస్పాండ్ అయింది. ఈ అటాక్స్ లో ప్రాణాలు కోల్పోయిన టూరిస్టుల గురించి చింతిస్తున్నామని పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ షహఫత్ ఖాన్ స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. అంతేకాదు తమకి ఈ అటాక్ తో ఎటువంటి సంబంధం లేదని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ పాకిస్తాన్ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నాడు. ఆయన వాడిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఏంటో తెలుసా? వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్, వి రిజెక్ట్ టెర్రరిజం ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ అండ్ ఎవ్రీవేర్. కానీ ఇండియన్ అఫీషియల్స్ దీన్ని నమ్మట్లేదు. ఎందుకంటే లష్కర్ ఈ తైబా అండ్ పాకిస్తాన్ కి ఉన్న సంబంధం ఎప్పటిది కాదు. 2008 ముంబై అటాక్స్ చేసింది వీళ్ళే. అండ్ వీళ్ళ మేజర్ ఆపరేషన్స్ అన్ని పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ ఏరియాస్, ఎస్పెషల్లీ లాహోర్ ఇంకా ముజాఫరాబాద్ నుండి జరుగుతాయి అనమాట. ఇంకా లష్కర్ ఈ తైబా బ్రాంచ్ గా చెప్పుకుంటున్న టీఆర్ఎఫ్, ది రెసిస్టెన్స్ ఫ్రంట్, 2019లో పుట్టింది. అది కూడా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత. సో ఈ అటాక్స్ వెనక పాకిస్తాన్ లేదు అంటే చిన్న పిల్లాడు కూడా నమ్మడు. ఇంకా ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత నుంచి పాకిస్తాన్ రూట్ మార్చేసింది. జరిగే ప్రతి టెర్రరిస్ట్ అటాక్ ని లోకల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్న అటాక్స్ గా డిక్లేర్ చేస్తూ మాకు ఎటువంటి సంబంధం లేదు అని తప్పించుకుంటుంది. ఇక్కడ పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉండే లోకల్ ప్రొటెస్టర్స్, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రైట్స్ కోసం పోరాడే వాళ్ళు ఈ అటాక్స్ చేస్తున్నారు. ఈ టీఆర్ఎఫ్ కూడా అదే బ్యాచ్, మాకు వాళ్ళతో ఏ సంబంధం లేదు అని ప్రూవ్ చేయాలనుకుంటుంది. కానీ నిజంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రైట్స్ కోసం పోరాడే వాళ్ళు ఎవరు కూడా టూరిస్టులని చంపరు, అటాక్ చేయరు. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పాకిస్తాన్ ఎంత దబాయించినా టీఆర్ఎఫ్ అనేది పాకిస్తాన్తో లింక్ ఉన్న ఆర్గనైజేషనే. యునైటెడ్ నేషన్స్ ఇంకా ఇంటర్పోల్ డిక్లేర్ చేసింది. ఇది చూసి పేరు అడిగి ముస్లిమా కాదా అని కన్ఫర్మ్ చేసుకొని టూరిస్టులను చంపారు. నాకు తెలిసి ఇది కావాలని చేసిన ప్లాన్. పాకిస్తాన్ గోల్ ఒకటే, కిల్ ఇండియా ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. ఇండియాని అన్ని విధాలుగా నాశనం చేయాలి. సో ఈ అటాక్లో రిలీజియన్ యాంగిల్ని కావాలని ఇరికించారు. మీకు గుర్తుందో లేదో వక్బ్ బిల్
ఇష్యూ అవుతున్న టైంలోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కాశ్మీర్ మా జాగులర్ వెయిన్, ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఎలా అయినా వెనక్కి తీసుకుంటాం, హిందూస్ వేరు మేము వేరు అంటూ ఇండైరెక్ట్గా ఇండియాలో రిలీజియస్ టెన్షన్స్ని రైజ్ చేయాలి అని చూశాడు. అని కట్ చేస్తే ఇప్పుడు ఈ అటాక్ జరిగింది, అది కూడా రిలీజియన్ని హైలైట్ చేస్తూ. సో ఇప్పుడు ఇండియా ఎలా రియాక్ట్ అవ్వాలి? నా దృష్టిలో పాకిస్తాన్ ఈ అటాక్ని చాలా తెలివిగా ప్లాన్ చేస్తుంది. మీరు గమనిస్తే ఈ అటాక్తో ఇంటర్నల్గా ఇండియాని డిస్టర్బ్ చేయాలి అని ప్లాన్ చేశారు. ఎలానో చెప్తాను చూడండి. ఐడి కార్డ్స్ చూసి రిలీజియన్ ఏంటో అడిగి టూరిస్టులను చంపారు. అంటే ఆల్రెడీ మన ఇండియాలో ఉన్న రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ని పెద్దది చేయాలి అనుకుంటున్నారు. సో గవర్నమెంట్ ఇది జరగకుండా చూసుకోవాలి. రిలీజియన్ని బేస్ చేసుకుని వైలెన్స్తో కూడిన ఎటువంటి చిన్న ప్రొటెస్ట్ జరిగినా పాకిస్తాన్ ప్లాన్ హిట్ అయినట్టే. ఇంకా నెక్స్ట్ ఇండియా ఎలా జవాబు ఇవ్వాలి? పుల్వామా అటాక్ కి రివెంజ్ గా బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసాం, యుఆర్ఐకి జవాబుగా సర్జికల్ స్ట్రైక్స్ చేసాం. సో ఇండియా ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు అండ్ ఇప్పుడు కూడా ఇండియా జవాబిస్తుంది. కానీ ఈసారి జవాబు నార్మల్గా ఉండకూడదు. ఎందుకంటే ఇంతకు ముందు పాకిస్తాన్ చేసిన అటాక్స్ మిలిటరీ పర్సనల్స్ మీద లేదా మిలిటరీ పోస్టుల మీద చేసింది. కానీ ఇప్పుడు జరిగింది సివిలియన్స్ మీద, టూరిస్టుల మీద, అసలు ఏ సంబంధం లేని నాన్ లోకల్స్ మీద. సో ఇప్పుడు ఇండియా ఇవ్వాల్సింది టిట్ ఫర్ టాట్ కాదు, కిక్ ఇన్ ద స్టమక్. పచ్చిగా చెప్పాలంటే కిక్ ఇన్ ద బాల్స్. పాకిస్తాన్ తప్పు తెలుసుకొని ఈ అటాక్స్ కి కారణమైన వాళ్ళని పట్టించి ఇస్తే ఓకే, లేదంటే ఇండియా ఇంకా వెనక్కి తగ్గకుండా పాకిస్తాన్ షెల్టర్ ఇస్తున్న ప్రతి మిలిటెంట్ గ్రూప్ ని అటాక్ చేయడమే. రప్పలాడియాలన్నమాట మన పుష్ప రేంజ్ లో చెప్పాలంటే. ఇప్పుడు పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు. అమెరికా ఇండియాకి ఫుల్ సపోర్ట్. ఈ ట్రేడ్ వార్ వల్ల చైనా ఇప్పుడు ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది. సో చైనా కూడా అడ్డు రాదు. ఇండియా పాకిస్తాన్ మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అటాక్ కి దిగినా అడ్డు చెప్పేవాడు ఎవ్వడూ లేడు. అటాక్ చేసిన ఉగ్రవాదులది తప్పు, కానీ మన వైపు ఉన్న తప్పు గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 2024లో 2,36 కోట్ల మంది టూరిస్టులు వెళ్ళారు అని స్టాట్స్ చెప్తున్నప్పుడు ఆ రేంజ్కి సరిపడా సెక్యూరిటీని కూడా మెయింటైన్ చేయాలి కదా. మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే బైసారానికి పాపులారిటీ ఎక్కువ ఉంది, ప్రతి ఒక్కరు అక్కడికి వస్తున్నారు అన్నప్పుడు మినిమం సెక్యూరిటీని కూడా అక్కడ డిప్లాయ్ చేయలేకపోయింది. మన ఆర్మీ వాళ్ళు ఖచ్చితంగా గట్టి జవాబిస్తారు, దాంట్లో నో డౌట్. కానీ ఈ సిచ్యువేషన్ జరగకుండా ఎందుకు ఆపలేకపోయారు? సరిపడా ఆర్మీ రిక్రూట్మెంట్ లేకపోవడం కూడా ఈ అటాక్ జరగడానికి ఒక కారణమని మేజర్ జీడి బక్షి గారు అన్నారనమాట. ప్లస్ జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్ అండ్ పోలీసులు ఇండియన్ ఆర్మీతో కలిసి పనిచేయరు అని రూమర్స్ కూడా ఉన్నాయి. సో ఈ అటాక్ కి కారణం మన ఫెయిల్యూర్ కూడా అని అనకుండా ఉండలేము. నాకు తెలిసి ఇండియన్ గవర్నమెంట్ ఈసారి గట్టిగానే జవాబిస్తుంది, ఇవ్వాలి కూడా. వన్ మ్యాన్స్ ఐడియాలజీ ఈజ్ అనదర్ మ్యాన్స్ టెర్రరిజం అంటూ టెర్రరిస్టులు తాము చేసే దారుణాలని జస్టిఫై చేసుకుంటున్నారు. ఎవరి దాకా ఎందుకు, మా ఐడియాలజీ వేరు, మా థింకింగ్ వేరు అంటూ లాస్ట్ వీక్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కామెంట్స్ చేశాడు. దొంగచాటుగా దెబ్బతీయటం, అమాయకుల్ని బలి తీసుకోవటం ఏం వీళ్ళ ఐడియాలజీనా ఏంటో? దట్స్ డే. ఈ వీడియో మీకు అనిపిస్తుందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. అండ్ ఇండియా ఎలా రెస్పాండ్ అయితే బాగుంటుందో కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.